ఈరోజు తెలంగాణ మిల్లెట్ ఫార్మర్స్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందండి. మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ గత 3 సంవత్సరాలు బట్టి దేశవ్యాప్తంగా మిల్లెట్కి సంబంధించిన చాలా కార్యక్రమాలు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టే వాళ్ళని ఆహ్వానించడము, ఆ తర్వాత రిటైల్ స్టోర్లు పెట్టే వాళ్ళని ఆహ్వానించడము. సో మొత్తానికి ఏంటంటే మిల్లెట్స్కి సంబంధించి ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో అందులో భాగంగా ఈరోజు ఏంటంటే మిల్లెట్ ఫార్మర్స్, అంటే మన తెలంగాణలో చాలామంది ఫార్మర్స్ ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే మిల్లెట్స్ పండించిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్రైస్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఈ మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఒక 4-5 లేయర్స్ ఉంటాయన్నమాట. ఆ 4-5 లేయర్స్ కూడా జస్ట్ ఆ అమౌంట్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో అంటే వీళ్ళకి వచ్చే చాలా తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్లోని మనం దగ్గరగా ఇండియా దేశవ్యాప్తంగా 500 మంది మిల్లెట్ మ్యానుఫ్యాక్చర్స్ని మనం టైఅప్ పెట్టుకున్నాం అనమాట. టైఅప్ పెట్టుకొని మన పోర్టల్లోని పెట్టుకోవడం ద్వారా ఇప్పుడు ఏమైందంటే ఈ ఫార్మర్ ఎవరైతే ఉంటారో ఫార్మర్ని డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ కనెక్ట్ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల ఇమీడియట్గా సో ఆ ప్రైసింగ్ అనేది ఫార్మర్కి చాలా బెనిఫిట్ వస్తుంది. అంటే 100 రూపాయలు వచ్చేది కాస్త 150 రూపాయలు 200 రూపాయలు వస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చర్కి కూడా చాలా బెస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది ఇనిషియేటివ్ అండి. ఇందులో రెండోది ఏంటంటే, ఇది ఒకటి ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫార్మర్కి ఒక అడ్వాంటేజ్ చెప్పాను. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళని ప్రొఫైల్స్ డెవలప్ చేయడం. అంటే మా పోర్టల్లోని వాళ్ళ నేమ్స్ పెట్టి సో వాళ్ళు చేసే యాక్టివిటీస్ని, వాళ్ళ ఇంటర్వ్యూస్ని, వాళ్ళ విజయాల్ని పెంపొందించి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. ఇంక ఫైనల్గా థర్డ్ వన్ ఏంటంటే గవర్నమెంట్, ఇప్పుడు మనకి ఒడిశా గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు, ఎక్స్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఉన్నారు. అలాగే సో మనకి నేషనల్ మిల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు ఉన్నారు. సో వీళ్ళంతా కలిపి మనం ఏం చేయబోతున్నాం అంటే సో ఈ మూడో బెనిఫిట్ అనేది ఫార్మర్స్కి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్స్ కానీ తర్వాత సబ్సిడీలు కానీ వచ్చే ఏర్పాటు చేయడంలో మనం ముందుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని సో మనం ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.